విజయదశమి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ ₹599 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 26 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఈ అంశాల నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. మరి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు అంటున్నాను. మీరు న్యూస్ పేపర్ కానీ లేదా వార్తలు తెలుసుకుంటున్నప్పుడు రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటే వాటిని చూడండి. అలాంటి అంశాలను కనుక పరిశీలిస్తే ఐఐటీస్ ఎవ్రీ వీక్ కనీసం ఒక 3 to 4 టైమ్స్ మనం ఐఐటీలకు సంబంధించిన సమాచారాన్ని మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం, అది విన్యాసాలే కానివ్వండి, రక్షణ రంగ దిగుమతులే కానివ్వండి, వార్తలు నిలిచిన సూచీలు లేదా గణాంకాలు, నివేదికలు అండ్ ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, ఇలాంటివి ఏవైతే ఉంటే అవి ఇంపార్టెంట్. దాంతోపాటు యునెస్కోకి సంబంధించిన డేటా పైన ప్రత్యేక ఫోకస్ పెట్టండి. యునెస్కోకి సంబంధించి రెగ్యులర్గా ఒక ప్రాంతం కానీ లేదా ఒక హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉండే ఒక మాన్యుమెంట్ కానివ్వండి వార్తల్లోకి వస్తూ ఉంటాయి, వాటి గురించి కానివ్వండి. అండ్ యునెస్కో అవార్డ్స్ లేదా ప్రైజెస్ గురించి కూడా సమాచారం మనం చూస్తూ ఉంటాం అది. అండ్ జిఏ ట్యాగ్స్కి సంబంధించి భౌగోళిక గుర్తింపు రెగ్యులర్గా లాస్ట్ 6 monthsలో ఒక 40 ప్రోడక్ట్స్ మినిమంలో ఒక 40 ప్రోడక్ట్స్ జిఏ ట్యాగ్ రావడం జరిగినాయి. ఇటువంటి అంశాలు కానివ్వండి. సో ఇలా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలిచే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు ఐఐటీస్కి సంబంధించి మన 2 టాపిక్స్, మొదటి డిస్కస్ చేసే 2 టాపిక్స్ కూడా ఐఐటీస్కి సంబంధించే. భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీలు ఏవైతే ఉంటే వారి యొక్క ఇన్నోవేషన్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అడుగుతారు? ఏ ఐఐటి, వారికి సంబంధించి ఏ అంశం వార్తల్లోకి వచ్చింది, అంతే. అంతకుమించి డెప్త్గా దాని ప్రొసీజర్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఇవన్నీ అడగరు. జస్ట్ ఐఐటి ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఏ ఇన్నోవేషన్, వారు ఏం సృష్టించారు, ఇటువంటి అంశం. సో ఇక్కడ చూడండి, ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు అంటాం. ఎక్కడ? అస్సాం రాష్ట్రంలోని ఐఐటి, ఈశాన్య రాష్ట్రం. మరి ఆ ఐఐటి శాస్త్రవేత్తలు ఏం కనుగొని ఈరోజు వార్తల్లోకి వచ్చారంటే మధుమేహ నియంత్రణకు తోడ్పడే ఒక చౌకైన సాధనం, ఒక చీప్లో, చాలా తక్కువ ప్రైస్లో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఒక సాధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఎవరికి సంబంధించి మధుమేహ షుగర్ పేషెంట్స్ అనే కదా, వారికి సంబంధించి ఇది ఉపయుక్తంగా ఉండనుంది. సో ఇది ఆహార పదార్థాల గ్లైసెమిక్ ఇండెక్స్. షుగర్ పేషెంట్స్ అంటాం మనం. షుగర్ పేషెంట్స్కి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చూస్తూ ఉంటాం, వారి లోపల గ్లూకోజ్ లెవెల్స్ కానివ్వండి ఇవి ఎలా ఉన్నాయి. సో అలా గ్లైసెమిక్ ఇండెక్స్ని గుర్తించేందుకు ఉపయోగపడే ఒక చౌకైన సాధనాన్ని ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు సృష్టించడం జరిగింది. నేరుగా ఈ 3 లైన్స్ ఇంపార్టెంట్. ఆహార పదార్థాల్లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, ఆహార పదార్థాలు అవి తీసుకున్నాం అనుకోండి, అందులో బాడీలో మనకి గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో తగ్గుతాయో తెలుస్తున్నాయి. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహార పదార్థాలకు సంబంధించి వాటిని గుర్తించేందుకు ఉపయోగపడే ఒక పరికరాన్ని, ఒక సాధనాన్ని, అత్యంత చౌకైన ధరలో అందుబాటులో ఉండే ఒక సాధనాన్ని ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు. ఈ పరికరం చాలా చిన్నగా కూడా ఉంటుంది. ఇట్ కెన్ బి మూవబుల్ ఆర్ పోర్టబుల్.
5 నిమిషాల్లోనే ఫలితాన్ని అందిస్తుంది. ఆహార పదార్థాలు ఎంత ఉంది గ్లైసెమిక్ ఇండెక్స్ అని చెప్పేసేసి. మధుమేహ నియంత్రణకు ఆయా ఆహార పదార్థాల గ్లైసెమిక్ ఇండెక్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆధారంగా మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయా, గ్లూకోజ్ పెరుగుతుందా తగ్గుతుందా, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు, దీని ఆధారంగా చూస్తారు. తద్వారా వాటిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిపై ఎలా ప్రభావం పడుతుందని దీని ద్వారా గుర్తించవచ్చు. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐఐటి కూడా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఐఐటి ఇందోర్ శాస్త్రవేత్తలు GPS సేవల దిశగా పరిశోధనలు చేస్తున్నారు. భూమికి ఎగువ మన ఎర్త్కి సంబంధించి అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్కి ఎగువన, సో భూమికి ఎగువన ఉన్న అయనో ఆవరణం అనే వాతావరణ పొరలోని అవరోధాలపై పరిశోధనలకు శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఒక పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అదేంటంటే జాయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఉపగ్రహాల సాయంతో ఈ పరిశీలనలు కొనసాగాయి. టెలిస్కోప్ సాయంతో పరిశోధనలు చేయడం వల్ల అయనో ఆవరణం గురించి మెరుగైన అవగాహన ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫలితంగా నావిగేషన్, కమ్యూనికేషన్లో మరింత నిర్దిష్ట కొలతలను సేకరించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. అంతిమంగా GPS వ్యవస్థలో ఖచ్చితత్వాన్ని పెంచడానికి మార్గం సుగమవుతుందని వీరు చెప్తున్నారు. గుర్తుంచుకోండి. అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో టైగర్ రిజర్వ్స్ ఉంటాయి కదా, పులుల సంరక్షణ కేంద్రాలు, వాటికి మరింత భద్రతను ఇవ్వబోతోంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ టాపిక్ ఇంపార్టెంట్ అయినా కాకపోయినా ఇక్కడ 3 టైగర్ రిజర్వ్స్ వార్తలోకి వచ్చినాయి, అవి ఇంపార్టెంట్. 3 పులుల సంరక్షణ కేంద్రాల వార్తలోకి వచ్చినాయి, అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటారు. టైగర్ రిజర్వ్స్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అందులోనూ కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ గుర్తింపు ఉన్న టైగర్ రిజర్వ్స్ వెరీ ఇంపార్టెంట్. అవి పక్కన పెడితే ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమా ఖండు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో వార్తలోకి వచ్చిన ఆ రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్స్ గుర్తుంచుకోండి. నమ్దఫా టైగర్ రిజర్వ్, సెకండ్ పక్కీ టైగర్ రిజర్వ్, థర్డ్ వచ్చేసి కమ్లాంగ్ టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్స్లో వార్త ఏంటంటే క్రియేషన్ ఆఫ్ స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ప్రత్యేక పులుల భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తున్నారు ఈ టైగర్ రిజర్వ్స్లో. నమ్దఫా, పక్కీ, కమ్లాంగ్ గుర్తుంచుకోండి. అండ్ ఈ STPF ఏదైతే ఉంటుందో స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్సెస్ విల్ బీ డెడికేటెడ్ అండ్ స్పెషలైజ్డ్ ఫోర్స్ విత్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ టైగర్ రిజర్వ్స్ ఆధారంగా వారికంటూ ప్రత్యేక అధికారాలు ఉంటాయంట. ద ఫోర్స్ వుడ్ కంప్రైజ్ ఆఫ్ 1 కంపెనీ ఆఫ్ 112 పర్సనల్ ఈచ్ ఫర్ 3 టైగర్ రిజర్వ్స్. సో ఎంతమంది ఉంటారని అవసరం లేదు, 336 రెగ్యులర్ పోస్ట్ ఎవరైతే ఉందో అంతమందిని ఏర్పాటు చేసి ఈ టైగర్ రిజర్వ్స్లో మరింత భద్రతను కల్పజేపుతున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. మోన్పా హ్యాండ్మేడ్ పేపర్, బౌద్ధ మతానికి సంబంధించి మోన్పా హ్యాండ్మేడ్ పేపర్ 1000 years హిస్టరీ ఉండే పేపర్ రీసెంట్గా వార్తలోకి వచ్చింది. అండ్ అరుణాచల్ ప్రదేశ్, చైనా ఇటీవల ఒక పొలిటికల్ మ్యాప్ని రూపొందించుకున్నారు వారి దేశానికి సంబంధించి. ఆ పొలిటికల్ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్ని వారి దేశంలో చూపించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 3 క్రీడాకారులు, వుషు క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వారికి స్టేపుల్డ్ వీసాలను కూడా మంజూరు చేసింది చైనా. గుర్తుంచుకోండి, వివాదం వచ్చింది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ భారత్ చైనా సరిహద్దులో ఒక వివాదాస్పదంగా వార్తలోకి వస్తూ ఉంటుంది. అక్కడ తవాంగ్ అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో గతంలో లాస్ట్ 1 year బ్యాక్ అక్కడ ఇండియన్స్, మన సోల్జర్స్కి చైనా సోల్జర్స్కి మధ్యలో ఘర్షణ వాతావరణం జరిగింది. చైనా ఇండియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 1962. సో అక్కడ చనిపోతున్నారు కొంతమంది సైనికులు. కల్నల్ సంతోష్ బాబు లాంటి వారు జూన్ 2020లో చనిపోయారు. కానీ ఎలా చనిపోయారు? తుపాకుల తూటలకు కాదు, సో కొట్టి చంపేశారు ఇలాంటివి. సో గుర్తుంచుకోండి, కొన్ని ఇండియా చైనాకి సంబంధించి సెన్సిటివ్ ఏరియా అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఇక్కడ వన్యప్రాణులకు సంబంధించి అంటే గతంలో ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అని చెప్పేసేసి పరశురామ్ కుండ్ అనే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ డివినిటీకి సంబంధించి ఇటువంటి వార్తల కోసం లోహిత్ రివర్ ఇటువంటివి వాటి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ WTO ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మ్యాడ్రిడ్. ఎక్కడ? మ్యాడ్రిడ్ అంటే స్పెయిన్. ఈ UNWTO వారు భారతదేశంలోని ఒక గ్రామాన్ని రీసెంట్గా ఒక గుర్తింపిస్తూ వార్తలకు తీసుకొచ్చారు.
దోర్దో, ఇటీవల వార్తల్లోకి వచ్చిన దోర్దో అనే విలేజ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? గుజరాత్ రాష్ట్రం. ఏ ప్రాంతంలో ఉంది అంటే కచ్, ఎడారి ప్రాంతం ఉంటుంది, కచ్ రీజన్లో ఉంది. వేర్ కల్చర్ మీట్స్ కన్జర్వేషన్ అనే ట్యాగ్ ఇచ్చారు. దీన్ని బెస్ట్ టూరిజం విలేజ్గా గుర్తించింది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, ప్రపంచ టూరిజం ఆర్గనైజేషన్, గుర్తుంచుకోండి. సో ఇది. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే, ఇటువంటి టాపిక్స్ నేను క్లాస్లో డిస్కస్ చేస్తున్నాను. ఇది నిన్న ఈవినింగ్ పూట బ్రేకింగ్ న్యూస్గా వచ్చింది. UNWTO గుర్తించింది. నిన్న గుర్తించగానే మనం ఏం చేయాలి? అలర్ట్ అవ్వాలి. సో కరెంట్ అఫైర్స్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వంటి ఛానల్ని నేను తీసుకొచ్చాను. అదేంటంటే ఒక వాట్సాప్ ఛానల్, ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో, సో మీరు ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్మోస్ట్ ఇప్పటికే అరౌండ్ 10,000 స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు కరెంట్ అఫైర్స్లో బ్రేకింగ్ న్యూస్ వంటి ఛానల్. సో ఇందులో జాయిన్ అవ్వాలంటే మీరు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో లింక్స్ ఉంటాయి. ఇటీవల నేను పోస్ట్ చేసిన వీడియోస్ కానీ, నేను నిన్న తీసుకున్న లైవ్ సెషన్లో కానీ, అంతకుముందు రిలీజ్ చేసిన షార్ట్స్లో కానీ, ఎక్కడైనా కూడా డిస్క్రిప్షన్లో చూడండి లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు కరెంట్ అఫైర్స్లో మీ చుట్టూ జరుగుతున్న విషయాలు ఇమ్మీడియట్గా ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా నేను అందిస్తూనే ఉన్నాను. సో కరెంట్ అఫైర్స్ ఎంత ఫాస్ట్గా తెలుసుకోవాలనే ఆతృత పెరగాలి. సో ఫాలో అవ్వండి. అండ్ అభ్యర్థుల కోరిక మేరకు ప్రవీణ్ సార్ CA 360 కోర్సు, దీంతోపాటు అన్ని రకాల కోర్సు మన GVK స్టడీ సర్కిల్ యాప్లో ఇప్పటి వరకు ఇవ్వనంత ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరిగింది. చాలా లీస్ట్ ప్రైసెస్లో అన్ని కోర్సెస్ కూడా అందుబాటులో ఇచ్చాను. CA 360 కానీ, మిషన్ హండ్రెడ్ కానివ్వండి, ఇండియన్ సొసైటీ కానివ్వండి, ఏ కోర్స్ అయినా కూడా. సో ఆఫర్ని అవైల్ చేసుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 720 గ్రూప్ 2 పోస్టులకి సంబంధించిన క్లియరెన్స్ని గవర్నమెంట్ ఇచ్చింది. మనం నిన్నటి రోజున చూసాము. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రానున్న 10 రోజుల్లోనే, జస్ట్ విదిన్ 10 డేస్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రకటించారు. ఫిబ్రవరిలో మీకు ప్రిలిమ్స్ ఉండొచ్చు గ్రూప్ 2కి సంబంధించి. సో ప్రిపేర్ అవ్వండి. అందులో కరెంట్ అఫైర్సే మిమ్మల్ని విజేతగా నిలపాలన్నా, మిమ్మల్ని ఫైనల్ లిస్ట్లో ఉండకుండా చేయాలన్నా కూడా కరెంట్ అఫైర్స్ని శాస్త్రీయ పద్ధతిలో నేను డీల్ చేశాను. ప్రవీణ్ సార్ CA 360 GVK స్టడీ సర్కిల్ యాప్లో వెరీ లీస్ట్ ప్రైస్లో ప్రస్తుతం 2,999 రూపాయలు ఉండే కోర్సు 699కి మాత్రమే అందుబాటులో ఉంచాను. సో ఇది విదిన్ 2 డేస్లో ఆఫర్ అనేది అయిపోతుంది. ఆఫర్ టైంలో చూడండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ గగన్యాన్కి సంబంధించిన ఒక టెస్ట్ ట్రయల్ ఈరోజు మన వార్తలు చూసాము. ఈరోజు ఇస్రోకి సంబంధించి తిరుపతి షార్ శ్రీహరికోట వద్ద జరిగిన ప్రయోగం. సో గగన్యాన్కి సంబంధించి, గగన్యాన్ అంటే ఏంటి? మానవ సహిత ప్రయోగం, మానవుని సైతం అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఒక ప్రయోగం. అటువంటి గగన్యాన్లో భాగంగా ఈరోజు ఒక లాంచ్ వెహికల్ని ప్రయోగించింది ఇస్రో. టెస్ట్ ట్రయల్, దాని పేరు ఏంటంటే టీవీ-D1 టెస్ట్ ఫ్లైట్ ఇది. అండ్ దాని యొక్క పొడవు ఎంత అంటే 19.5 మీటర్స్. ఇందులో వాడిన ఇంజన్ ఏదైతే ఉంటుందో వికాస్ ద్రవ ఇంజన్. అండ్ నెక్స్ట్ 15.5 క్రూ ఎస్కేప్ అండ్ క్రూ మాడ్యూల్ అనేది ఇందులో ఉంటుంది. క్రూ మాడ్యూల్ అంటే ఒకవేళ గగన్యాన్ మిషన్లో భాగంగా రాకెట్ని మనం రానున్న రోజుల్లో మానవ సహిత రాకెట్ని పంపించామనుకోండి, ఆ ముందు భాగంలో ఏదైతే ఉందో క్రూ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో, అనుకోని ప్రమాదం ఆ రాకెట్ ప్రయాణం జరుగుతున్నప్పుడు జరిగిందనుకోండి, ఆ క్రూ మాడ్యూల్ రాకెట్ నుండి విడిపోయి మన భూమిపైకి చేరుకునే విధంగా దానికి పారాషూట్స్ ఉంటాయి. అలా రాకెట్ ప్రయోగం జరిగినప్పుడు రాకెట్ ప్రమాదం జరిగి చాలామంది చచ్చిపోయారు కూడా, తిరిగి వస్తున్నప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ. సో మానవ సహిత ప్రయోగం అనేది చాలా ఇంపార్టెంట్. అలా అందులో భాగంగా రక్షణ వ్యవస్థను డెవలప్ చేయడం ఇంపార్టెంట్. అలా రాకెట్కి అనుకోని ప్రమాదం కానీ దాని ప్రయాణంలో ఏదైనా అడ్డు వచ్చిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మన సైంటిస్టులను కాపాడుకోవాలని ఒక అబార్ట్ ఎస్కేప్ అంటాం. ఆ ప్రయోగం ఈరోజు విజయవంతమైంది, గుర్తుంచుకోండి. సో ఇది ఓకేనా? అండ్ ఇప్పటికే ఇస్రోకి సంబంధించి మనం టార్గెట్స్ చూసాము మొన్నటి క్లాస్లో. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఇస్రో శాస్త్రవేత్తలతో జరిపిన సంభాషణలో 2040 వరకల్లా మూన్ పైకి మనిషిని పంపాలి, చంద్రుని పైన మనుషుడు అడుగు పెట్టాలని చెప్పేసి టార్గెట్. నెక్స్ట్ 2035 వరకల్లా 2030 సంవత్సరం వరకల్లా మనకంటూ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం. అండ్ గగన్యాన్, వ్యోమమిత్ర ఇటువంటి తరచు మనం చూస్తున్నాం, చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ దేశంలోనే అత్యంత హైయెస్ట్ పోల్ హాయిస్టింగ్ నేషనల్ ట్రైకలర్ ఇన్స్టాల్. దేశంలోనే అత్యంత పొడవైన పోల్తో కూడిన నేషనల్ ఫ్లాగ్ ఇటీవల ఇన్స్టాల్ చేశారు అట్టారీ సరిహద్దులో. అట్టారీ సరిహద్దు అంటే వాఘా బార్డర్ అంటాం కదా, ఇండియా పాకిస్తాన్ సరిహద్దు. ఇండియా పాకిస్తాన్తో సరిహద్దు పంపుకుంటున్న ఆ ప్రాంతంలో రాష్ట్రాలు ఉంటాయి. అందులో పంజాబ్ స్టేట్ ఇంపార్టెంట్. మనం వాఘా బార్డర్ అనేది అక్కడ అద్భుతమైన వీక్షణం, ప్రతిరోజు కూడా సాయంత్రం పరేడ్ జరుగుతుంది. వాఘా బార్డర్, అట్టారీ వాఘా బార్డర్ అని. ఆ వాఘా బార్డర్లో, అట్టారీ వాఘా బార్డర్లో మన భారతదేశం వైపున ట్రై కలర్ ఫ్లాగ్ నిల్చున్న ఒక
పోల్ ఉంటుంది కదా, అత్యంత పొడవైన పోల్ ఎంత పొడవు అంటే 418 ఫీట్. దేశంలో అత్యంత పొడవైన నేషనల్ ఫ్లాగ్ పోల్ అనేది ఇటీవల వార్తలోకి వచ్చింది నిన్నటి రోజున. సో దీన్ని నితిన్ గడ్కరీ గారు జాతికి అంకితం చేశారు, గుర్తుంచుకోండి. కంట్రీస్ హైయెస్ట్ పోల్ హాస్టింగ్ నేషనల్ ట్రైకలర్ ఇన్స్టాల్డ్ ఎట్ అట్టారీ జాయింట్ చెక్ పోస్ట్, గుర్తుంచుకోండి. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో అమృత్సర్ డిస్టిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తలోకి వచ్చిన ఐఎన్ఎస్ ఇంఫాల్, ఇండియన్ నావల్ షిప్ సంబంధించి ఇంఫాల్ ఒక అధునాతనమైన షిప్ వార్తలోకి వచ్చింది. దాన్ని మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ అంటే ఇక్కడ ముంబై. దీన్ని రక్షణ రంగ అవసరాలు ఇండియన్ నావీ సేవల కోసం ఈ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ని నావీ వారికి నిన్నటి రోజున అప్పగించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఎవరు తయారు చేశారు, పేరేంటి, ఎవరికి పనిచేస్తుంది, ఏ సైన్యంలో పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇటీవల వియత్నాం పర్యటనలో ఉన్న వియత్నాం సౌత్ చైనా సీకి సరిహద్దు, చైనాతో సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశం. వియత్నాంతో మనం సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. ఇటీవల వియత్నాంకి మనం రక్షణ రంగ అవసరాల్లో భాగంగా ఐఎన్ఎస్ కిర్పాన్ని గిఫ్ట్ ఇచ్చాం. ఐఎన్ఎస్ కిర్పాన్ జస్ట్ 1 మంత్ కూడా కాలేదు. సౌత్ చైనా సీ పైన చైనా ప్రభావాన్ని పెంచుకుంటుంది. దానికి అడ్డుకట్ట వేయడానికి వియత్నాంకి మనం స్నేహపూర్వకమైన సంబంధాన్ని కొనసాగిస్తున్న ఐఎన్ఎస్ కిర్పాన్ ఇచ్చాం. వియత్నాం పర్యటనలో భాగంగా మన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు లాస్ట్ 4 days బ్యాక్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి బస్ట్ని రిలీజ్ చేశారనే బస్ట్ అంటే విగ్రహమే, కాకపోతే హాఫ్ పాస్పోర్ట్ సైజ్ లాగా ఇంతే ఉంటుంది, ఫుల్ లెంత్ విగ్రహం ఉండదు. రీసెంట్గా మహాత్మా గాంధీ గారి విగ్రహము జోహాన్నస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో 8 అడుగుల విగ్రహం మొత్తం నిలువెత్తు విగ్రహం, నిల్చున్నట్టుగా ఉంటుంది. కానీ బస్ట్ అంటే ఏంటంటే జస్ట్ చెస్ట్ పార్ట్ వరకే ఉంటుంది. ఒక బస్ట్ని రీసెంట్గా మహాత్మా గాంధీ గారి బస్ట్ని వియత్నాం పర్యటనలో భాగంగా చిమిన్హ్ సిటీలో సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వారు లాంచ్ చేశారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఫార్ములా ఈ. సో ఈ సంవత్సరంలోనే 2023 ఫిబ్రవరి 2nd వీక్లో హైదరాబాద్ వేదికగా మొట్టమొదటిసారి ఫార్ములా ఈ స్పీడ్ కార్ రేసింగ్. బట్ స్పెషాలిటీ ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడతారు, ఎటువంటి పొల్యూషన్ ఉండకుండా. నక్లెస్ రోడ్లో దీన్ని నిర్వహించారు. అండ్ ఎరిక్ గారు విజేతగా నిలిచారని చెప్పేసి మీకు చెప్పాను. అండ్ ఆ నిర్వహణకు దాదాపు 700 కోట్ల ఆదాయం కూడా వచ్చిందని చెప్పాను. అలాంటి ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ని రానున్న 2024 ఫిబ్రవరి 10th రోజున ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నట్టుగా నిర్వాహకులు చెప్పారు. FIA వారు నిర్వహిస్తామని చెప్పారు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఆటోమొబైల్స్ వారు దీన్ని నిర్వహించబోతున్నట్టుగా రానున్న ఫిబ్రవరి 2024లో ఫార్ములా ఈ ఛాంపియన్షిప్కి వేదిక హైదరాబాద్ అని చెప్పేసి 2nd ఎడిషన్, ఈ ఇయర్లో 1st ఎడిషన్ వార్తలకు వచ్చింది, 2nd ఎడిషన్ నిర్వహించబోతున్నారంట. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకటి చూస్తే ఫస్ట్ ర్యాపిడ్గా చూస్తే IIT గౌహతి శాస్త్రవేత్తలు ఆహార పదార్థాల గ్లైసెమిక్ ఇండెక్స్ని గుర్తించేందుకు అధునాతన పరికరాన్ని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ మెరుగైన GPS సేవల దిశగా పరిశోధనలు మొదటిసారి జాయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ని తయారు చేస్తూ వార్తల్లోకి వచ్చిన శాస్త్రవేత్తలు IIT ఇండోర్. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 3 టైగర్ రిజర్వ్స్ వార్తలోకి వచ్చినాయి. స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధిత అంశంతో ఆ 3 టైగర్ రిజర్వ్స్ నమ్దఫా, పక్కీ, కమ్లాంగ్. అండ్ నెక్స్ట్ దోర్దో కచ్ ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రంలోని ఒక విలేజ్ UNWTO యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్స్ నుండి బెస్ట్ టూరిజం విలేజ్గా గుర్తింపు పొందుతూ వార్తలోకి వచ్చింది. అండ్ మిషన్ గగన్యాన్. సో గగన్యాన్ మానవ సహిత ప్రయోగం ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెస్ట్ ఫ్లైట్ ఈరోజు ప్రయోగం చేయడం జరిగింది. అండ్ దేశంలోని అత్యంత పొడవైన ట్రైకలర్ ఫ్లాగ్ పోల్ ఇటీవల ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో అమృత్సర్ డిస్టిక్లో వాఘా బార్డర్, అట్టారీ బార్డర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వార్తలు ఇచ్చిన ఇంఫాల్ డిస్ట్రాయర్, మిసైల్ డిస్ట్రాయర్ INS ఇంఫాల్ ఎవరు తయారు చేశారంటే మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ వారు. అండ్ మహాత్మా గాంధీస్ బస్ట్ ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది వియత్నాం పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. అండ్ హైదరాబాదు 2వ ఎడిషన్ ఫార్ములా ఈ ఛాంపియన్షిప్కి వేదిక కాబోతోంది. ఫార్ములా ఈ ప్రిక్స్ వేదిక కాబోతోంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.